కొడుకుని మొరియా దేశమందున్న పర్వతం, నీకు చూపించే పర్వతాల్లో ఒకదాని మీద నీ కొడుకును దహన బలిగా అర్పించమని అబ్రహాముని కోరాడు దేవుడు. ఆదికాండం 22. ఇస్సాకును చేతబట్టుకొని బయలుదేరాడు. బలి ఇవ్వబోయే పిల్లవాడు, బంధించే తాళ్ళు, తగలబెట్టడానికి కట్టెలు, అన్ని సామాగ్రి అంతా తీసుకొని బయలుదేరాడు. పర్వతం దగ్గరికి పోయినప్పుడు పని వాళ్ళని ఆపాడు. బాయ్, ఇక్కడ ఆగండి మీరు. అబ్బాయి నేను ఇద్దరం పర్వతం మీదకి వెళ్ళి యెహోవాకు బలి అర్పించి వస్తాము, దేవునికి ప్రార్థన చేసి వస్తాం, దేవునికి మహిమ చెల్లించి వస్తాం, ఉండండి ఇక్కడ అని చెప్పాడు. తర్వాత పని వాళ్ళు అక్కడ ఆగారు. కట్టెల మోపు కొడుకుని ఎత్తిన పెట్టాడు, కత్తి తీసుకున్నాడు, తాడు తీసుకున్నాడు, అగ్ని తీసుకున్నాడు, బయలుదేరాడు. కొంచెం దూరం పోయిన తర్వాత కొడుకు అడిగాడు, తండ్రి సరుకంతా ఉంది, గొర్రెపిల్ల లేదని అడిగాడు. దహన బలి చేయాలన్నావు కదా, కట్టెలు ఉన్నాయి, బంధించడానికి తాడు ఉంది, కత్తి ఉంది, తగలబెట్టడానికి అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, బలి పశువేది అని అడిగాడు. బలి పశువు కొడుకే అడిగేవాడే అన్న సంగతి ఆయన తెలియదు, కొడుకు తెలియదు. బలి పశువేది తండ్రి అంటే అక్కడ అబ్రహాం ఇచ్చిన సమాధానం ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. నాయనా, బలి పశువుని యెహోవాయే చూసుకుంటాడులే, యెహోవా ఈరే, పర్వతం మీద యెహోవాయే చూసుకొనును. వెళ్ళాడు. ఇస్సాకుని బలి ఇవ్వబోయాడు, దేవుడు ఆపాడు. మరి దహన బలిపీఠం స్టార్ట్ అయింది నాయన, మరి బలిపీఠం మీద అర్పణ అర్పించాలి కదా, ఒట్టి బలిపీఠాన్ని ఎట్లా కాల్చేది నేను, కరెక్ట్ కాదు కదా అంటే, నువ్వేమి ఇబ్బంది పడొద్దు, నీ కొడుకుని దించు అని నీ కొడుకుని దించిపిచ్చి, ఆ చిన్నవాని మీద కత్తి వేయొద్దు అని ఆపి, చిన్నవాడిని పక్కగా పెట్టించి, పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలను ఒకదాన్ని చూపించి తెచ్చి ఇదిగో దహన బలిగా దాన్ని అర్పించమన్నాడు. ఇప్పుడు బలిపీఠం మీద అర్పించడానికి గొర్రె పొట్టేల్ని అబ్రహాం రెడీ చేసుకున్నాడా, లేకపోతే ఎవరన్నా తెచ్చి కట్టేశారా, లేకపోతే దేవుడే రెడీ చేసి పెట్టాడా? ఇదేమన్నా అబ్రహాం ప్రార్థన చేశాడా? దేవా, నేను పర్వతం మీదకి వస్తున్నాను, మా వాడిని వద్దంటావు, నువ్వు వద్దన్నప్పుడు ఖాళీ బలిపీఠం కాలిద్ది, కాబట్టి ఏదన్నా గొర్రె పిల్లల్ని లైన్ చేయనని ఏమన్నా చెప్పి ప్రార్థన చేశాడా? చేయాలా? కానీ గొర్రె పిల్లని ఎవరు సిద్ధం చేశారు అక్కడ? రైట్. ఆ రెండింటిని అట్ట పెట్టండి. ఇంకా చాలా ఉన్నాయని చెప్పా కదా, ఈ టైపులో చాలా ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వాళ్ళు నడిపించబడ్డారు. హమ్మయ్య, ఈ దరిద్ర బంధకాల్లోంచి బయటపడ్డాం, దేవునికి స్తోత్రం అని ఆనందపడుతున్నారు. ఈలోపు ఆ ఫరో మళ్ళీ వాళ్ళని తరవటం మొదలుపెట్టాడు. ఇదేందిరా, ఈడు వదిలేశాడంటే మళ్ళీ దరిద్రుడు వెంటబడ్డాడు, ఇప్పుడు ముందుకు పరిగెత్తడానికి సముద్రం అడ్డుంది, వెనక పరిగెత్తి వాళ్ళ చేతుల్లో చేస్తాం, ఇదేమిరా అని వాళ్ళందరూ మళ్ళీ మోషే మీద సణగటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు మోషే ఏమన్నా ప్రార్థన చేశాడా? దేవా, ఈ ప్రజల్ని బయటికి తీసుకొస్తున్నాను, వాళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, మమ్మల్ని ఎర్ర సముద్రం దగ్గరికి, వీళ్ళని ఎర్ర సముద్రం దగ్గరికి నడుపుతాను, నువ్వేం చేస్తావంటే సముద్రాన్ని 2 పాయలు చేసి మమ్మల్ని దాటించి, మేము వెళ్తుంటే మమ్మల్ని చూసి వాళ్ళు కూడా దిగుతారు, మేము ఆ దరి ఒడ్డుకు చేరినాక వాళ్ళ మొత్తాన్ని నీళ్లలో స్మాష్ చేసేసేయి, జాగ్రత్త రాసి పెట్టుకున్నావా, జాగ్రత్త నువ్వు రాసి పెట్టుకోవాలా, ఈ ప్లాన్ ప్రకారం అమలు చేసి సూపర్ ఉంటుందని ఏమన్నా చెప్పాడా? ఎవరు? మోషే ఏమన్నా చెప్పాడా? చెప్పలా. ఇలాగ మీరు పరిశీలిస్తే చెప్పలా. కానీ దేవుడు ముందే రెడీ చేసి పెట్టాడు. జస్ట్ మచ్చుతునకలాగా 3 ఉదంతాలు చెప్పా. ఇలాంటి బోల్డ్ అన్ని ఉన్నాయి. దావీదేమన్నా ప్రార్థన చేశాడా? నాకు 6 అన్నలు ఉన్నారు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, 6 ఉన్నారు, మామూలు కాదు, వాళ్ళేమో ట్రైనింగ్ పొందుతున్నారు, నన్నేమో గొర్రెలు కాసే పనికి పెట్టాడు మా డాడీ.
నువ్వు సమూయేలు ప్రవక్తను పంపిస్తావు కదా నా దగ్గరికి, వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి నా నెత్తిన తైలం పోపించని ఏమన్నా ప్రార్థన చేశాడా? చేయలా. కానీ దేవుడు ముందే డిసైడ్ చేసి పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి పరిశుద్ధ గ్రంథంలో. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తేనే జవాబు వచ్చిన ఘట్టాలు కొన్ని ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఇంకొక జవాబు వచ్చింది. మొత్తానికి జవాబు వచ్చింది కానీ మనం అడిగింది కాకుండా ఇంకొకటి వచ్చింది. 2, కొన్నిసార్లు అసలు మనం ప్రార్థించక మునిపే మనకు దేవుని సహాయము లభించింది. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడే ప్రార్థనకు జవాబు వచ్చింది. కొన్నిసార్లు మనం ఒకటి ప్రార్థన చేస్తే ఇంకొకటి వచ్చింది ఆన్సర్. కొన్నిసార్లు అసలు మనం ప్రార్థన చెయ్యక మునిపే మనకి సహాయాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఈ 3 విషయాలు మనం గ్రహింపులో పెట్టుకోవాలి. అసలు మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని అమితంగా ప్రేమిస్తాడండి. దేవుడు మనల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే, ఈ సర్వ ప్రకృతి నీ కోసం నా కోసమే చేశాడు ఆయన. పశువులు మన కోసమే, పక్షులు మన కోసమే, భూమి మన కోసమే, ఆకాశం మన కోసమే, చెట్టు చేమ మన కోసమే, రాయి రప్ప మన కోసమే, సమస్త ప్రకృతి మన కోసమే చేశాడు. అవునా కాదా? లేకపోతే మరి ఎవరి కోసం? ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యవస్థ మొత్తంలో శ్రేష్టమైనది ఏది? మానవుడే. సమస్తము మనిషి కొరకన్నట్టు చేసేసాడు దేవుడు. అది కూడా ఎట్లా? అది కూడా ఎలా? కూతురికి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రి అంటే, నాకు పెళ్ళైనప్పుడు అలాంటి అవకాశాలు రాలేదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటే ఒక లారీ నిండా సామానేసి, ఒక లారీ నిండా బీరవ, బెడ్డు, ఏమండి కొంతమంది అయితే మిక్సీతో సహా, డ్రెస్సింగ్ టేబుల్, అస్సలు నాయనోయ్ అసలు మామూలుగా కాదు, లారీ నిండా సామానే అన్నీ రెడీ చేసి కూతురికి ఇచ్చి, ఇంకా డబ్బున్న తండ్రి అయితే చక్కగా ఒక ఫ్లాట్ తీసుకొని మంచిగా ఇల్లు కట్టి 2 స్టేర్లు వేసి అందులో మొత్తం కింద మార్బల్ దగ్గర నుంచి ఆల్ ఐటమ్ మొత్తం రెడీ చేసి, ఇంకా సౌండ్ అయితే ఒక కారు కూడా తీసుకొని, ఈ సామాగ్రి, ఆ ఇల్లు, ఈ కారు, ఇంటి తాళం, కారు తాళం గిఫ్ట్, సామాగ్రి గిఫ్ట్. కూతురు ఏం కష్టపడలా, మొత్తం డాడీయే రెడీ చేసి పెట్టేశాడు. జస్ట్ వెళ్ళిపోతాలి, కారు సామాను వాడేసుకో, హౌస్ అనుభవించు, అందులో నువ్వు ఉండు. అన్నీ రెడీ చేసి ఇచ్చినట్టు, అన్నీ రెడీ చేసి ఆఖరణ కూతుర్ని దించినట్టు, దేవుడు అన్నీ రెడీ చేసి మనల్ని తెచ్చాడు భూమి మీదకి. ఇది వాస్తవం. అవునా? ఆ జలములను ఈ జలములను వేరు చేశాడు, ఆరిన నేలను బయటకు వచ్చేటట్టు చేశాడు, కొన్ని నీళ్ళని సముద్రంగా చేశాడు. ఫస్ట్ మనం తినాలిగా, మేత మేయాలిగా, విత్తనములిచ్చు ఫలవృక్షములను ముందు మొలిపించాడు, మనకు ఫుడ్ రెడీ చేశాడు. మనం నివాసాలు కట్టుకొని మనుగడ సాగించడానికి భూమిని రెడీ చేశాడు. తర్వాత ఇంకేం చేశాడు? సూర్యచంద్ర నక్షత్రాదులను చేశాడు, సముద్రపు చేపలను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు. మనకు ఆహ్లాదం కలిగించడానికి, మనకు ఉపచారం చేయడానికి జంతువులను రెడీ చేశాడు. అంతా ఓకే చేసిన తర్వాత ఆఖరణ 6వ రోజు మానవుడిని నిర్మించాడు. అంటే అంతా రెడీ చేసి తాళాలు ఇచ్చినట్టు,
తాళాలు కూడా ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూ జంతువులను ఏలుదురుగాక. వాళ్ళు ఏలాలి. ఇంత రెడీ చేసే మన పిల్లల కోసమే కదా. ఇప్పుడు పిల్లల్ని రెడీ చేద్దామని ఆఖరణ మన పని మొదలుపెట్టాడు. దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంతా రెడీ చేసి అప్పుడు దించాడు మన లైన్లో. అంతా ముందుగానే రెడీ అయిపోయింది తమ్ముడు. అది పాయింట్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది అది. ఇది నీకు అర్థమైతే నీకు మెంటల్ టార్చర్ ఉండదు, మానసిక ఒత్తిడి ఉండదు, ఇక జుట్టు అనుకునే అవసరం ఉండదు. స్తోత్రం. పెద్ద చెప్పండి. అది ఈ పాయింట్ అర్థం కావాలి. నువ్వు పుట్టినప్పుడు ఉయ్యాల తొట్టి తెచ్చాడు డాడీ. ఒక్కొక్క డాడీ పుట్టకముందే తెచ్చి పెడతాడు, అది వేరే సంగతి. కొంతమంది పుట్టినా కూడా ఉయ్యాల తొట్టి దారు. ఏది తెచ్చేది ఆ చీర ఒకటి కట్టి అందులో వేసేవాడిని. డబ్బులు ఏడ ఉన్నాయి ఉయ్యాల తొట్లు తెచ్చి ఊపటానికి? ఆ చీర కట్టి వేసే అందులో. అవునా? కానీ మన పరలోక తండ్రి, మన ప్రియమైన తండ్రి, మనల్ని తన హస్తాలతో నిర్మించిన ఆ మహనీయుడు అన్నీ ముందే రెడీ చేశాడని చెప్తుంది బైబిల్. అన్నీ రెడీ చేసి పెట్టాడంట. నాకు తెలియదు, బైబిల్ చెప్పింది. మరి ఏ రోజుకి ఏం కావాలో, ఏ టైంకి నీకు ఏ పరిస్థితి వచ్చిందో ఆ టైంకి నేను ఎలా సేవ్ చేయాలో మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడు.